ఒక పడవ దాటి వెళ్ళాలని లేదా నది దాటి వెళ్ళాలని ముగ్గురు కూర్చున్నారు ఈ నదికి పక్కన. ఎలా దాటి వెళ్ళాలా అని చూస్తున్నారు. ఒకడు మంచి ఈతగాడు, చక్కగా ఈత కొట్టుకుంటే టకటక వెళ్ళాడు. మిగిలిన ఇద్దరికి ఈత రాదు. చూస్తున్నారు. ఒక పడవ వాడు ఉన్నాడు. వాడి దగ్గరికి పిలిచి ఒకడు వెళదామని ప్రయత్నించాడు. ఎలాగో డబ్బు పట్టుకొని ఇదంతా వాడి ప్రయత్నం వాడిది. ఇంకోటి చూసాడు, ఇంక లాభం లేదు. ఎందుకంటే వాడికా ఇదే బలం లేదు, ఇచ్చే డబ్బు లేదు. వీళ్ళిద్దరూ పడవ ఒకడు వెళ్తున్నాడు ఈత కొట్టుకుంటూ, ఒకడు పడవకి వెళ్ళిపోతున్నాడు డబ్బు ఇచ్చి. ఈయనకి ఒక ఆలోచన వచ్చింది, నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఆ ఒడ్డున నేను కలవలసిన ఆయన ఉన్నాడు. ఎవరు? పరమాత్మ. దానికోసం మధ్యలో ఈ ప్రవాహం ఉంది. డబ్బా లేదు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి పడవకు డబ్బు ఇచ్చి వెళ్ళలేను, ఈత కొట్టే బాహుబలం లేదు. ఈయనకు ఒకటి ఆలోచన వచ్చింది. ఎవరైతే ఒడ్డునున్నా అనుకున్నాడో ఆయన గట్టిగా పిలిచాడు, నారాయణ అని పిలిచాడు. నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను స్వామి ఏడ్చాడు గట్టి. ఇక్కడి నుంచి ఆయన విని పడవ వేసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి రానాయన అని పడవెక్కించుకుని తాను అలా నడుపుతూ వెళుతున్నాడు. ఎక్కడికి? ఒడ్డుకి. ఆ వెళుతున్నంతసేపు ఇతడి అనుభవం ఎలా ఉంటుంది? ఎవరిని కలవాలి ఒడ్డులో, ఆ ఒడ్డుకే ఇంక వెళ్ళిపోవాలి, దాటిపోవాలి, అక్కడే ఉండిపోవాలి, ఆయనతో ఉండిపోవాలని ఎవరి కోసం వెళుతున్నాడో ఆయన పడవలో కూర్చొని తోవంతా కబుర్లు చెప్తూ ఆనందంగా ఉంటే ఇతడు ప్రయాణమే తెలియట్లేదు. మొదట ఈత కొట్టిన వాడి జ్ఞాన మార్గం, డబ్బిచ్చి వెళ్ళిన వాడిది కర్మ మార్గం, పిలిపించుకుని వెళ్ళిన వాడిది భక్తి మార్గం అయ్యా అని చెప్పాడు.